అందరికీ నమస్కారం. ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగులోకి వస్తూ ఉంది. ఏదైతే విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా గారు కావచ్చు, అలానే డీసీపీ అయినటువంటి విశాల్ గున్నికి సంబంధించినటువంటి మరొక వివాదం తెర మీదకు వచ్చింది. ఇప్పటికే అది సీఎం గారి ఆఫీసుకు కూడా చేరినట్టు, సీఎం గారికి కూడా దానికి సంబంధించి ఆ యొక్క బాధితురాలు ఎవరైతే ఉన్నారో సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ విషయం గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే, మొన్నటికి మొన్న ఏదైతే ముంబైకి చెందినటువంటి సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి అక్రమ కేసులు, వేధింపులు, ఆమె మీద జరిగినటువంటి కుట్రకోణం, ఇవన్నీ మరొక ముందే తన కుమారుణ్ణి యాసిడ్ పోసి చంపేస్తే అది గుండెపోటుగా విశాల్ గున్ని గారు చిత్రీకరించారని ఆమె ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకు తగినటువంటి ఆధారాలను కూడా ముఖ్యమంత్రికి అందించడం జరిగింది. ఈ అంశం తిరిగి కూడా ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సేమ్ గతంలో కాదంబరి జత్వాని మీద ఏదైతే తప్పుడు కేసును బనాయించినటువంటి అదే పోలీస్ స్టేషన్లో ఈ ఘటన కూడా జరగడం నిజంగా బాధాకరం. నిజంగా విశాల్ గున్ని గారు ఏదో ఒక గొప్ప అధికారి వలె, తన్ను మించినటువంటి నీతి నిజాయితీమంతుడు, తన్ను మించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరనే విధంగా విశాల్ గున్ని గారు, అలానే కాంతిరాణ టాటా గారు, మీరు ఐపీఎస్లు అనుకున్నారా లేకపోతే ఏదైనా హోంగార్డులు అనుకున్నారా సార్? ఏంటి సార్, దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామినేషన్స్ అయినటువంటి యూపీఎస్సీని ఎగ్జామినేషన్ ద్వారా చేరి అక్కడ చిన్న స్థాయి ఏదైతే ఏఎస్పీ నుంచి ఎస్పీగా, ఎస్పీ నుంచి ఎస్ఎస్పీగా, ఎస్ఎస్పీ నుంచి డిఐజీగా ఒక్కొక్క పదోన్నతులు పొంది ఇక్కడ దాకా వచ్చినటువంటి మీరు ఈ విధంగా పదోన్నతులకు వచ్చారా? కేవలం మీ పోస్టింగ్స్ కోసం, మీ ప్రమోషన్ల కోసం ఇంత ఘాతుకానికి పాల్పడ్డారా సార్? నిజంగా ఆ యొక్క యూనిఫామ్కే మీలాంటి వ్యక్తులు కళంకం సార్. ఈరోజు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ దేశంలో చాలా గొప్ప పేరున్నటువంటి సంస్థలు, గొప్ప పేరున్నటువంటి ఉద్యోగాలు. అలా ఈరోజు గడిచిన కొంతకాలంగా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు పలుపుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా వీళ్ళు ప్రజాసేవ కోసం వచ్చారా, ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చారా, ప్రజలకు సేవలు అందించడానికి వచ్చారా, లేదంటే అదే ప్రజలను వేధించి, హింసించి ప్రాణాలు తీయడానికి వచ్చారని అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఈ అంశం గురించి మనం లోతుగా ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, యాసిడ్ పోసి నా కుమారుణ్ణి హత్య చేశారు, గుండెపోటుగా చిత్రీకరించిన కాంతిరాణ, విశాల్ గున్ని. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలు ఫిర్యాదు. తన కుమారుడి పేరుపై ఉన్న ఆస్తిని కొట్టేయడానికి కొందరు హత్య చేస్తే దాన్ని అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణ టాటా విశాల్ గున్ని గుండెపోటుగా మరల్చారు. తన కుమారుడికి న్యాయం చేయండి, తన కుమారుడు మరణించడం పట్ల సుదీర్ఘంగా విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టాలని ఒక బాధిత తల్లి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా 50 కోట్ల ఆస్తులను తీసుకోవడం కోసం, ఆ 50 కోట్ల ఆస్తులను దోచుకోవడం కోసం ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని రక్షించాలనేటువంటి ఒకే ఒక కోణంతో ఆ యొక్క బాధితుడి హత్యని గుండెపోటుగా మరలించినటువంటి మీరు నిజంగా గ్రేట్ సార్. మిమ్మల్ని మించిన ఐపీఎస్లు, మిమ్మల్ని మించిన పోలీస్ అధికారులు, ఇది సార్ ఈరోజు పోలీస్ వ్యవస్థ అంటే. చాలామంది అంటుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందంటే ఐపీఎస్లే న్యాయం చేయట్లేదు. ఇక సాధారణ ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు ఏం న్యాయం చేస్తారు సార్ ప్రజలకి? ఏ భరోసాతో జైల్లోకి వెళ్తారు, ఏ భరోసాతో స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు సార్? కంప్లైంట్ చేసిన వాళ్ళని మీరు బాధితులుగా మార్చేస్తూ ఉన్నారు. బాధితులనే మళ్ళా నిందితులుగా చేర్చి వాళ్ళని కటకటాలకు పంపిస్తున్నటువంటి దౌర్భాగ్య వ్యవస్థ ఆనాడు రాష్ట్రంలో ఉంది. అందుకే కదా ఇదే విశాల్ గున్ని గారు ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి తోట చంద్రయ్య గారి హత్య సంబంధించినటువంటి ఘటనలో కూడా ఇలా అనేక అవాస్తవాలను చిత్రీకరించి, అవాస్తవాలతో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా దేశవ్యాప్తంగా చూశారు. నిజంగా ఒక ఐపీఎస్ అధికారిగా అయినటువంటి మీరు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే మీ ప్రమోషన్లు, మీ పోస్టింగ్లు ఎక్కడికి వెళ్ళవు సార్.